ఓం సారాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, తల్లి, ఇక్కడ నీ అత్తింటి వారు నీ గురించి ఏమనుకుంటున్నారో ఈ రోజు వాళ్ళ మనసులో ఉన్న నిజాన్ని బట్ట బయలు చేయబోతున్నా తల్లి. అయితే ఈ రోజు నీ పేరు, నీ జీవిత భాగస్వామి పేరు, నీ అత్త మామల పేరు నీ మనసులో తలుచుకుని ఒక్కసారి విను తల్లి. నీ అత్తింటి వారు నీ గురించి ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, మంచిగానా చెడుగానా, నీకు ఫేవర్ గానా లేకపోతే నీకు ఎగెనిస్ట్ గానా, ఏమనుకుంటున్నారో ఈరోజు ప్రతి ఒక్క విషయము కూడా కుండ బద్దలు కొట్టినట్టు అన్నీ కూడా బట్టబయలు చేయబోతున్నాను. జాగ్రత్తగా విను. అయితే నీ సంసారానికి, నీ జీవితానికి, నీ కుటుంబానికి సంబంధించిన విషయం. ఎందుకంటే నువ్వు వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళతోనే కలిసిమెలిసి ఉండాలి, వాళ్ళతోనే తినాలి, వాళ్ళతోనే ప్రతిరోజు గడపాలి. కాబట్టి వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవటం చాలా ముఖ్యం తల్లి. నువ్వు ఎంత బాధపడుతున్నావో తెలుసు, ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నావో తెలుసు, ఎంత నలిగిపోతున్నావో తెలుసు, నీ కన్నీళ్లకు కారణం తెలుసు. అందుకే ఈ రోజు నీ సాయి ఈ ఒక విషయాన్ని నీతో తెలియజేయాలి అనుకుంటున్నాడు. నీ కన్నీళ్లకు కారణం ఏంటో తెలియజేయాలి అనుకుంటున్నాడు. మీ ఇద్దరి మధ్య గొడవలు రావటానికి కారణం ఏంటో తెలియజేయాలి అనుకుంటున్నాడు. నీ సంసారాన్ని నువ్వు ఎలా చక్కదిద్దుకోవాలో, ఒకవేళ నీ అత్తమామలు వాళ్ళ మనసులు నువ్వు ఎలా మార్చుకోవాలో ప్రతి ఒక్కటి ఈ రోజు చెప్పబోతున్నా. జాగ్రత్తగా విను తల్లి. వదులుకోవద్దు. వదులుకుంటే ప్రతిరోజు నీ ఇంట్లో నరకంగానే ఉంటుంది అంటూ బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడిన నిగూఢార్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటల వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలి అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. బాబా గారు చివరాకున ఒక అద్భుతమైన విషయం చెప్పబోతున్నారండి. ఆ విషయాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. అయితే ఓం సారాం అంటూ మనసారా బాబా గారికి మీ కష్టాలు బాధలను చెప్పుకుంటూ ఓం సారాం అంటూ ఇక్కడ టైప్ చేయండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా మీకు త్వరగా దొరుకుతాయి. ఎంతో నమ్మకమైన గురువు గారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీ ప్రాబ్లం ఏంటి అనేది ఫోను ద్వారా వివరించి చెప్తే చాలు. పూజల ద్వారానే మిమ్మల్ని అతి తక్కువ సమయంలో ఆ కష్టాల నుంచి బయటపడవేస్తారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ కైనా ఏంటి కాంటాక్ట్ అవ్వచ్చు. నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా, నా ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, అంతెందుకు మన సబ్స్క్రైబర్స్ కూడా ఎంతో మంది గురువు గారు వాళ్ళ కష్టాలను పోగొట్టుకున్నాము అంటూ చాలా మంది మన కామెంట్ సెక్షన్ లో పంచుకుంటూనే ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా, నరదృష్టి, నరకోశ, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే తల్లి, నీ అత్తగారి ఇంటి వైపు ఉన్న కుటుంబ సభ్యులు, నీ బంధువులు నీ గురించి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో, ఎలాంటి ఆలోచనలతో ఉన్నారో ఈ రోజు నీ సాయి నీకు స్పష్టంగా తెలియజేయబోతున్నాడు తల్లి. ఇందులో ఏది ఉన్నా సరే, అది పాజిటివ్ అయినా, నెగిటివ్ అయినా, మంచి అయినా, చెడైనా నీ మంచి కోసమేనని ప్రశాంతంగా పాజిటివ్ గా తీసుకోవటానికి ప్రయత్నించు. నీ మనసులో నీ పేరుని, నీ భాగస్వామి పేరుని, నీ అత్తమామల పేరుని తలుచుకుని ప్రశాంతంగా కూర్చుని ఈ దివ్య సందేశాన్ని విను తల్లి. పూర్తి ఎనర్జీతో స్వీకరించు. ఇది నీ జీవితం. నీ అత్తగారింటి వారి మనసులో నీపై చాలా నెగిటివిటీ, ప్రతికూలత నిండి ఉంది తల్లి. అది ఎందుకు అన్నది కూడా చివరాఖరణ చెబుతాను. ముందుగానే ఏ నిర్ణయానికి రాకు. వాళ్ళ మీద ద్వేషం పెంచుకోకు, వాళ్ళ మీద కోపం పెంచుకోవద్దు. అయితే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో నీకు చెబుతానో, దానికి కారణం ఏంటో కూడా చెబుతాను. ఖచ్చితంగా అప్పుడు నువ్వు దిద్దుకోవాల్సిందే. మీ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, లేదా పెళ్లి అయ్యాక ఒకరినొకరు అమితంగా ప్రేమించుకుంటున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం, ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నారు. కానీ ఈ విషయం వాళ్లకు అస్సలు నచ్చటం లేదు. తల్లిదండ్రులుగా, పెద్దలుగా తమకు గౌరవం లేదని, తమను అడగకుండా మీ అంతట మీరే నిర్ణయాలు తీసుకున్నారని వాళ్ళు భావిస్తున్నారు, బాధపడుతున్నారు. తమకు ప్రాధాన్యత ఇవ్వలేదని బాధ, అసూయ, ద్వేషం వాళ్ళ మనసులో ఉన్నాయి. పైకి నీ ముందు చాలా మంచిగా నవ్వుతూ నటిస్తున్నారు, కానీ లోపల మాత్రం నీపై తీవ్రమైన కోపాన్ని పెంచుకున్నారు.
తమ బిడ్డని అంటే నీ భాగస్వామిని నీ వైపుకు తిప్పుకున్నావని, వాళ్లకు కాకుండా చేస్తున్నావని నీపై చాలా జలస్ అంటే అసూయ పొందుతున్నారు. వాళ్ళ మనస్తత్వం ఎలా తయారయ్యిందంటే, మీ ఇద్దరి మధ్య ఏవైనా చిన్న చిన్న గొడవలు గలాటలు వస్తే వాళ్ళ లోపల చాలా సంతోషిస్తున్నారు. మీరిద్దరూ విడిపోవాలని, మీ మధ్య దూరం మరియు ఆటంకాలు అంటే డిస్టర్బెన్సెస్ రావాలని కోరుకుంటున్నారు. మీ మధ్య చిన్న గొడవ వస్తే చాలు మధ్యలో వచ్చి విషయాలు తెలుసుకొని ఆ గొడవలను ఇంకా పెద్దవి చేసి మిమ్మల్ని విడదీయాలనే చూస్తున్నారు. నీ భాగస్వామితో నిన్ను ఎదిరిస్తోంది, మాకు గౌరవం ఇవ్వటం లేదు, సరిగ్గా చూసుకోవటం లేదు అని నీపై లేనిపోని మాటలు చాడీలు చెబుతున్నారు. నీ ఆడపడుచులు లేదా ఇంట్లోని ఇతరులు వచ్చి పుల్ల విరుపు మాటలు మాట్లాడటం వంటివి, లేదా నీలోనూ తప్పులు పట్టటం, నిన్ను తక్కువ చేసి తమను గొప్పగా చూపించుకోవటం చేస్తారు. నువ్వు అత్తవారింట్లో సంతోషంగా పరిపూర్ణంగా సంసారం చేసుకోవటం వాళ్ళు భరించలేకపోతున్నారు తల్లి. మీ ఇద్దరి మధ్య ప్రేమ అవగాహన ఉండటం చూసి కుళ్ళుకుంటున్నారు. నీ సంతోషకరమైన జీవితంపై వాళ్ళు ఈవిల్ ఐ అంటే నరదృష్టి పెడుతున్నారు. ఏదో ఒక విధంగా నీ మనసులోని ప్రశాంతతను సంతోషాన్ని దూరం చేసి నిన్ను బాధ పెట్టాలనే ఆలోచనలోనే ఉన్నారు. మీ మధ్య ఏ చిన్న గ్యాప్ వచ్చినా ఇక వీళ్లకు పడదు, వీళ్ళు విడిపోవటమే మంచిది అని గట్టిగా చెప్పేంత క్రూరత్వం వాళ్ళ మనసులో ఉంది. నిన్ను నీ భాగస్వామి నుంచి పూర్తిగా వేరు చేసి తమకు నచ్చిన చోట లేదా వాళ్ళ మనసులో అనుకున్న వేరే వ్యక్తితో పెళ్లి చెయ్యాలని కూడా అనుకుంటున్నారు. నీ ముందు మంచిగా ఉంటూనే నీ భాగస్వామితో డబ్బు కోసమే, ఆస్తుల కోసమే నిన్ను పెళ్లి చేసుకుంది అని నూరిపోసి నీపై మనసు విరిగేలా చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే నువ్వు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు తల్లి. నువ్వు ఎన్ని సంవత్సరాలైనా చివరకు నీ భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటావు. వాళ్ళు ఎన్ని పన్నాగాలు పన్నినా, ఎంత పగలు పెంచుకున్నా నీ ప్రేమ ముందు నిలవలేవు. నీ జీవితంలో ఉన్న నెగిటివ్ బ్లాకేజెస్, నెగిటివ్ ఎనర్జీ అన్నీ తొలగిపోతాయని, మేము చాలా హ్యాపీగా ఉన్నాం, చాలా సంతోషంగా ఉన్నామనే దృఢ సంకల్పంతో ఉండవు. సాయి మీద భారం వెయ్యి. ఏది వచ్చినా కూడా నా సాయి చూసుకుంటాడు అన్న ఒక ధైర్యంతో, ధీమాతో నువ్వు ఉండు. ఖచ్చితంగా నీ సాయి నీ నమ్మకాన్ని నిలబెడతాడు. ఏమాత్రం ఉమ్ము కానిపడు. ఇక్కడ ఒక్క మాట చెప్పాలి తల్లి. ఇప్పుడు నీ అత్తమామల మనసులో ఏముంది చెప్పాను. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు కదా, నేను అనుకున్నా బాబా, ముందుగానే వాళ్ళు ఇలానే ఆలోచిస్తారు, నా విషయంలో అలానే ప్రవర్తిస్తారు, నాకు తెలుసు అనుకుంటున్నావు, ఆనందపడిపోతున్నావు. సాయి నీ పక్షాన్ని మాట్లాడుతున్నాడని మురిసిపోతున్నావు. నిజమే కదా. ఇక్కడ ఒక్క విషయం ఆలోచించవా? చిన్నప్పటి నుంచి ఎన్నో కలలతో తన బిడ్డని కని పెంచి పోషించి ఇంత పెద్దవాడిని చేసి ప్రయోజకుని చేసి ఈ స్థితిలో నిలబెట్టిన బిడ్డని నీ పెళ్లికి ముందు కూడా, అంతకు ముందు కూడా ఎంతో ప్రేమగా అమ్మ అంటూ, నాన్న అంటూ ఆ తల్లిదండ్రుల చుట్టూ తిరిగిన ఆ బిడ్డ ఒక్కసారి వాళ్ళను మాట్లాడుకోకుండా, పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ అస్తమానం నీ చుట్టూ తిరుగుతూ నీ మాటే వింటూ ఉంటే వాళ్ళ మనసు ఎలా ఉంటుంది? రేపు నీ బిడ్డ ఇలా తయారైతే నీ మనసు కలుక్కుమనదా? బాధపడదా? ఒక్కసారి ఆలోచించు. అప్పుడు కోడలు ఎంత మంచిదైనా కూడా తమ బిడ్డను తమకు కాకుండా దూరం చేస్తోంది అన్న ఆలోచన వస్తే ఆ కోడలు దేవత అయినా కూడా దేవత మీద కోపం వస్తుంది. విడిపోతే బాగుండు వీళ్ళు అనిపిస్తుంది, మీ మధ్య గొడవలు పెట్టాలనిపిస్తుంది. అప్పుడైనా మా బిడ్డ ప్రేమగా మా దగ్గరికి వస్తాడేమో, మా అవసరం అప్పుడు వస్తుందేమో, పలకరిస్తాడేమో అన్న ఒక భావన ఆ ప్రేమ వెనక దాగుంది బిడ్డ. ఆ ఒక కోపము, ఆ ఈర్ష్య, ఆ కోపము, నీ మీద ఈర్ష్య అన్నీ కూడా తమ బిడ్డ మీద ఉన్న ప్రేమ వలన పుట్టినవే. అందుకే తల్లిదండ్రులు ఆ బిడ్డ కలిసి మాట్లాడుకుంటే నువ్వు కుళ్ళుకోవద్దు. వాళ్ళకు ఇవ్వాల్సిన ఆ ఏకాంతాన్ని వాళ్ళకు ఇవ్వు. తల్లి, తండ్రి, బిడ్డలు వాళ్ళు ప్రేమగా ఉండే ఆ తర్వాత ఎలా నీ భర్త ఎలాగో నీవాడే కదా, మిగతా సమయం అంతా నీతోనే ఉంటాడు కదా, కాసేపు వాళ్లకు వదిలిపెట్టు, విడిచిపెట్టు. అంతేకాని కండిషన్లు పెట్టుకో. మీ అమ్మా నాన్నతో ఎక్కువ మాట్లాడకు, వాళ్ళకు అది కొనవకు, ఇది చెయ్యకు, అది చెయ్యకు అని వాళ్లే లేకపోతే ఈ రోజు నీ భర్త నీకు ఉండేవాడు కాదని అర్థం చేసుకుని నీ భర్తతో పాటు వాళ్ళ తల్లిదండ్రులను కూడా ప్రేమించు. నీ సంసారం బాగుంటుంది అంటూ బాబా గారు ఈరోజు చాలా అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి.